హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఈ విజయ్ ఆంటనీ అనే హీరో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా. ఎందుకంటే ఆయన ఏం చేస్తారో తెలియదు, ఆయన సినిమాలు ఎట్లొస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి అర్థం కాదు. ర్యాండమ్ గా వస్తాయి, కొన్నిటికి పాజిటివ్ టాక్ వస్తుంది, కొన్నిటికి పెద్దగా ఏం రాదు. కానీ పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు మాత్రం డబ్బింగ్ సినిమాలు అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి పట్టుకొస్తాయి. అసలు అది ఎట్లా చేస్తారో ఆయన నాకు తెలియదు. ఈ రోజు సండే మధ్యాహ్నం మల్టీప్లెక్స్ థియేటర్ లో చూసిన నేను ఈ మార్గన్ అనే సినిమా హౌస్ఫుల్. ఇదే మధ్యాహ్నం మల్టిపుల్ షోస్ ఫాస్ట్ ఫీలింగ్ ఉండే. నేను వెళ్ళిన స్క్రీన్ అయితే మొత్తం ఫ్యామిలీ ఆడియన్సే. ఈవినింగ్ నైట్ షోస్ కూడా బాగానే ఫీల్ అయినాయి. సో ఎట్లా విజయ్ ఆంటనీకి ఏంటి పుల్లు నాకు అర్థం కాదు. అసలు ఈ మార్గన్ అనే సినిమా వస్తుందనే నాకు తెలియదు. సినిమాకి పబ్లిసిటీ కూడా ఏం చేయలే. బట్ ఏందో తెలియదు, అట్లా స్లోగా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది పిక్ అయింది. సినిమా మంచిగానే రన్ అవుతుంది. మరి రెస్ట్ ఆఫ్ ద వీక్ సస్టైన్ అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ సినిమా అయితే బాగుంది. సో స్ట్రాంగ్ అనే హోల్డ్ కావచ్చు. బట్ ఏదేమైనా విజయ్ ఆంటనీ మాత్రం ఖచ్చితంగా స్టడీ చేయాల్సిన పర్సన్. ఆయన కెరియర్, ఆయన గ్రోత్, ఆయన తీసే సినిమాలు అసలు ఎట్లా అండర్ కరెంట్ జనాల్లోకి వెళ్తున్నాయి, ఏ విధంగా థియేట్రికల్ సక్సెస్ అవుతున్నాయి, అదొక చాలా చాలా ఇంట్రెస్టింగ్ కేసు అండ్ ఇండస్ట్రీకి చాలా మంచి విషయమే. బట్ ఎస్, మార్గన్ సినిమా ఎట్లుంది అంటే ఇది ఒక సీరియల్ కిల్లర్ సినిమా. హీరో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయనకు ఒక ట్రామా ఉంటది, పాస్ట్ ఉంటది, దాని ఆధారితంగా వెళ్తుంటది కదా. అండ్ అల్టిమేట్లీ సీరియల్ కిల్లర్ ని పట్టుకుంటారు. సో ఇది ఒక స్టాండర్డ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరే. బట్ బాగుంది, బాగా తీసిర్రు. కొన్ని చాలా కొత్త యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కథలో. అవన్నీ చాలా ఎర్నెస్ట్ గా ప్రాపర్ గా సెట్ చేసి బిల్డ్ చేసే ప్రయత్నం చేసిర్రు. అఫ్ కోర్స్ ఇదేం పర్ఫెక్ట్ మూవీ కాదు, బట్ ఎలిమెంట్స్ అన్ని బాగున్నాయి, బాగా కూర్చున్నాయి కథలో. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ కి వెళ్తూ అలా టచ్ చేస్తూ బట్ స్టిల్ రియాలిటీలోనే గ్రౌండ్ చేసి పెట్టిర్రు. సో ఆ బ్యాలెన్స్ అనేది చాలా బాగా చేయగలిగారు. సో ఆడియన్స్ కి కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది సినిమా చూసిన తర్వాత. అరే ఒక మంచి సినిమా చూసినాము, ఒక కొత్త కాన్సెప్ట్ చూసినాము, కొత్త ఎలిమెంట్ చూసినాము, అండ్ ఓవరాల్ సినిమా కూడా బాగుండడం వల్ల ఒక మంచి ఫీలింగ్ తోనే బయటకు వస్తారని నేను అనుకుంటున్నా. అట్లీస్ట్ నేనైతే అట్లనే వచ్చినాను. అండ్ జనరల్ గా ఈ సీరియల్ కిల్లర్ సినిమాల్లో అమ్మాయిలు విక్టిమ్స్ గా ఉన్నప్పుడు కొంత క్రైమ్, గోర్ ఇవన్నీ చూపిస్తారు. సెక్షువల్ వైలెన్స్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. బట్ రెస్పెక్ట్ టు విజయ్ ఆంటనీ ఆ వైలెన్స్, ఆ నార్మలైజేషన్ అంత తక్కువ చేసి ఆ ఎలిమెంట్స్ ఏవి లేకుండా ఒక క్లీన్ సీరియల్ కిల్లర్ సినిమా చూపించారు. అండ్ దానికి తోడు ఒక మంచి ఎంగేజింగ్ సినిమా కూడా ప్రెజెంట్ చేయగలిగిర్రు. సినిమాలో ఎమోషన్స్ కరెక్ట్ గా కూర్చుంటాయి, మ్యూజిక్, టెక్నికల్ విషయాలు అన్ని ఓవరాల్ బాగా కూర్చుంటాయి. సో ఓవరాల్ మార్గన్ అనేది చాలా మంచి సినిమా. అగైన్ పర్ఫెక్ట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అంటలేను, బట్ గుడ్ సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఎలా నా ఫేవరెట్ జానరా కాబట్టి నాకు కూడా బాగా మజా వచ్చింది. సో మార్గన్ అయితే నా సైడ్ నుంచి స్ట్రాంగ్ రికమెండేషన్. ఖచ్చితంగా ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ లో ఫ్రీ టైం ఉన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అగైన్ సెల్యూట్ టు విజయ్ ఆంటనీ. ఈ మార్గన్ మూవీ డైరెక్టర్ కూడా వచ్చేసి లియో జాన్ పాల్ అంట. ఆయన తమిళనాడులో ఫేమస్ ఎడిటర్. ఆయన డైరెక్ట్ చేసి ఈ మార్గన్ అనే మూవీని బాగా చేసిరు, మంచిగా ఉంది డైరెక్షన్. సో ఓవరాల్ మార్గన్ ఇస్ ఎ గుడ్ మూవీ, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.